అంటే మీరు ఒక డైరెక్టరు, రైటరు, ఎడిటరు, సినిమాటోగ్రాఫరు ఇన్ని వింగ్స్ ఉన్నాయి మీకు అవును సార్. కదా? అవును సార్. ఇన్ని వింగ్స్‌లోంచి గనక మీరు తీసిన సినిమాని గనక మీరు చూస్తే ఆ? అవును సార్. ఆ సినిమా ఏ రేంజ్‌కెళ్ళొచ్చని అన్ని వింగ్స్‌లో నుంచి చూడండి సార్ సినిమాని. యాక్చువల్లీ దీనికి సినిమాటోగ్రాఫర్ ఇద్దరు డీఓపీలు ఉన్నారు సార్. పోలాండ్ అంతా దేర్ వాజ్ ఎ పోలిష్ డీపీ. అది కుదరలేదు. టైమ్ గ్యాప్స్ ఎక్కువ ఉండడం వల్ల స్కెడ్యూల్స్. అతనే మొత్తం సినిమా చేయడానికి కుదరలేదు. వాళ్ళందరూ ప్రాపర్ టైమ్ బేస్డ్. అవును. డేట్స్ ఈ టైం టు ఈ టైం మేము చేస్తామని. సో అది కుదరలేదు. ఇక్కడ కరమ్ అని ఇంకొక డీఓపీ చేశారు. సో ఆయనకి వేరే స్కెడ్యూల్స్ ఉండి ఆయన వేరే దానికి వెళ్ళిపోయారు. సో నేను చేసుకోవాల్సి వచ్చింది అలా. సో ఇట్ ఈస్ అ షేర్డ్ క్రెడిట్. సేమ్ విత్ ద ఎడిటింగ్ ఆల్సో సార్. అవునా? ఎడిటింగ్లో నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది ఉత్తర అని. తను షీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. సో సో అది కూడా ఆబ్జెక్టివ్గా నేను చూస్తే తను చెప్తుంది బాగాలేదు అని. లేదా రైటింగ్ కూడా అంతే సార్. సోలో కాదు, ఇట్ ఈస్ అగైన్ ఎ కొలాబరేషన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కొలాబరేషన్ సార్. ఇంకా డైరెక్షన్ అంటేనే కొలాబరేషన్. అవును, ఆఫ్ కోర్స్ యూ హావ్ టు కొలాబరేట్ విత్ ఆల్ ది 24 క్రాఫ్ట్స్ కదా. లిటరలీ చెప్పాలంటే ఇక్కడ నేను ఏది చేసింది లేదు సార్ చెప్పాలంటే, టు బీ ఫ్రాంక్. ఓకే, కదొకటి మీది. అంతే సార్, అదొకటే నాది, బేస్ ఐడియా నాది. మిగతాదంతా కూడా ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. ఓకే. సో బట్ ఆ ఎనర్జీస్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. అందుకే నేనేమంటున్నానంటే ఓకే, దో ది క్రెడిట్స్ ఆర్ కొలాబరేటెడ్ ఆర్ షేర్డ్, ఇన్ జనరల్గా అంతమంది కూర్చుని ఎస్ ఇది కొట్టుంది సినిమా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. 100% సినిమా రిలీజ్ ముందు టెక్నీషియన్స్కి వాళ్ళు ఏం తీసారో, హీరోకి హీరో తను ఏం చేసాడో వెంటనే తెలిసిపోద్దండి ఫస్ట్ కాపీ చూడగానే కదా. అదే సార్. అన్ని సినిమాలు ఎక్స్పెక్టెడ్గా కొట్టేవు కదా. సో నేను ఆ యాంగిల్లో అడిగాను మిమ్మల్ని. చూడగానే బ్రహ్మాండంగా వచ్చిందిరా సినిమా అన్న ఫీలింగ్ వచ్చేది మీకే వస్తుంది సార్. కానీ ఏమవుతుందంటే ఇది ప్రాసెస్ కంటిన్యూస్లీ ఎవర్ చేంజింగ్ ప్రాసెస్. అంటే మనం ఒక సీన్ తీసుంటాం, ఆ సీన్ మీద ఒక సౌండ్ పడుతుంది సార్. ఆ సీన్ స్లో అనిపిస్తుంది సడన్గా చూస్తే, సౌండ్ కొంచెం స్లోగా అనిపిస్తే ఓకే ఏంటి మన సీన్ చాలా ఫాస్ట్ టెంపోలో తీసాం కదా స్లోగా ఉంది ఏంటి అనిపిస్తుంది. ఓకే. ఇంకోటి ఏదో సీన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, మ్యూజిక్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, సీన్ స్లో అనిపిస్తుంది, మిస్ మ్యాచ్ అనిపిస్తుంది. సో అది ఆల్వేస్ అంటే క్రిటికల్గా మాట్లాడుకోవాలంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎవాల్వింగ్ సెటప్ సార్. అది అంత ఈజీగా తెలియదు మనకు. అంటే ఏ ఫిల్మ్ మేకర్కైనా కూడా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అది. మరి వెరీ కాన్ఫిడెంట్ పీపుల్ అంటే కొందరు ఉండొచ్చు కానీ, బట్ నేను ఐఎమ్ వెరీ క్రిటికల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ సార్. సో నాకు కొంచెం ఫిల్మ్ చూసుకొని కంటిన్యూస్గా వర్క్ చేసుకుంటూ ఉంటే తప్ప నాకు ఐ కెనాట్ కమ్ టు ఎ కంక్లూజన్. సో ప్రాసెస్ ఈజ్ స్లైట్లీ డిఫరెంట్ అంతే సార్. అదే మీరు మిమ్మల్ని ఎందుకు అడిగానంటే బికాజ్ యు ఆర్ నాట్ ఎ రెగ్యులర్ కైండ్ ఆఫ్ డైరెక్టర్ ఆర్ ఎ టెక్నీషియన్ ఫర్ దట్ మ్యాటర్. సినిమా చేసాం, ఎస్ మనం అనుకున్నది వచ్చింది, మనం అనుకున్నది కొట్టాం, అదైతే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ సార్. ఏది అనుకున్నామో, ఏదైతే పేపర్ మీద ఉందో అది తీసుకొచ్చాం. ఓకే, దట్ ఈస్. రవి గారు చూసారా సినిమా? వెరీ హ్యాపీ. అవునా? సో ఆయన సినిమా చూసుకున్నారు, సో హ్యాపీగా ఇప్పుడు షూటింగ్ హరిశంకర్ గారి సినిమా అవును షూటింగ్లో మిస్టర్ బచ్చన్. సార్ ఆయన వెరీ హ్యాపీ విత్ సౌండ్ అన్నీ చెక్ చేసుకున్నారు సార్ ఆయన. నార్మల్గా యు ఆర్ ఏ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నీషియన్. చెప్పేటప్పుడు మనం చెప్పింది పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఇందాక మీరు చెప్పినట్టుగా సౌండ్ సీన్ స్పీడ్గా ఉంటే సౌండ్ స్లో అయిపోవడం, లేకపోతే సీన్ స్లోగా ఉన్నప్పుడు స్పీడ్గా సౌండ్ వెళ్ళిపోవడం, ఈ మిస్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. ఇవి ఏమీ లేకుండా ప్రాపర్గా పర్ఫెక్ట్ సింక్లో ఫైనల్ ప్రోడక్ట్ బయటకు రావడమే సినిమా ఫస్ట్ సక్సెస్. అవును సార్ కదా. అవును. ఆ ఫస్ట్ సక్సెస్ కొట్టారా? 100% సార్. అవునా? రీజన్ ఏంటంటే మా షూటింగ్ ఎప్పుడో జూలైలో అయిపోయింది సార్. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం ఈ ప్రాసెస్. మరామతులు లిటరల్లీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈజ్ అవైలబుల్ అట్ ద సర్వీస్ ఆల్వేస్. సో కంటిన్యూస్గా వి డిడ్ అ లాట్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్. ఇట్లా చేద్దామా అంటే చాలా చేసి చూసుకున్నాం. యాక్చువల్లీ మనం దసరా టైంకి రావాల్సిన ఫిల్మ్. దసరా టైం అవును ఒకసారి డేట్. బట్ యాక్చువల్లీ ఏమైందంటే టైగర్ కొంచెం లేట్ అవడం వల్ల మనం సంక్రాంతి అనుకున్నాం. సంక్రాంతి నుంచి ఇక్కడికి వచ్చింది. సంక్రాంతి కూడా దాటి పెరిగా ఫైనల్లీ Feb 9th వస్తున్నాం. సంక్రాంతికే వచ్చింటే ఎలా ఉండేది సార్ మీరు?
సార్ ఇట్ ఇస్ ద సేమ్ సార్, బట్ ఆ రద్దీలో థియేటర్స్ మంచి స్క్రీన్స్, ఇంత సౌండ్ ఇన్ని 6 months 7 months మేము పోస్ట్ చేసి, సో మంచి థియేటర్స్ రాకపోతే వాట్ ఈస్ ద పాయింట్ అని ఒక ఇది. అట్ ద సేమ్ టైం హీరో గారు ఎవరికి రద్దీ ఉండకూడదు అని ఈ టుక్ ద డెసిషన్. ఓకే. సో దట్ మాకు వీ హ్యాడ్ గుడ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ చెప్పాలంటే ఆ టైంకి. అవును, విశ్వప్రసాద్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు మాకు ఐ డ్రీమ్. యా యా మా దగ్గర ఆల్రెడీ 260 థియేటర్స్ ఉన్నాయి, ఇంకో 90కి మాకు ప్రామిస్ కూడా ఉంది అని. అంతే సార్, అవును. అయితే సో మేము అనుకుంది ఏంటంటే ఇంకా కొంచెం సరే ఇంత రద్దీలో అన్ని ఫిల్మ్స్కి 5 films అది నాట్ ఎ ప్రాక్టికల్ థింగ్ యాక్చువల్లీ. అందరికీ ఎగ్జాషనే ఉండేది. సో బెనిఫిట్ ఆఫ్ అదర్ డేట్ తీసుకొని మేము మూవ్. గుడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వస్తాయని అంతే సార్. గుడ్ నెంబర్ ఆఫ్ మెరిట్ థియేటర్స్. గుడ్ సౌండ్ ఉండే థియేటర్స్, ఎక్స్పీరియన్స్కి ఇంకొంచెం బెటర్ స్క్రీన్స్ ఉంటే బాగుంటుందని అంటే సౌండ్ ఒక క్యారెక్టర్ అండి ఇందులో. ఖచ్చితంగా సార్. ఓకే. సౌండ్ ఈజ్ అ వెరీ సెంట్రల్ క్యారెక్టర్. లాట్ ఆఫ్ థింగ్స్ వర్ డన్ ఇన్ ద సౌండ్. అండ్ ఇప్పుడు దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఎందుకు ఉంటుందంటే ఆల్రెడీ ధమాకా 100 crores సార్ 100 crore క్లబ్లోకి వెళ్ళింది అది. మళ్ళీ సేమ్ కాంబినేషన్ విశ్వప్రసాద్ గారు, రవితేజ గారు కాంబినేషను, పీపుల్స్ మీడియా, మీరు. సో ఒక ఎక్స్పెక్టేషన్ ట్రేడ్కి ఉంటుంది, ఆడియన్స్కి ఉంటుంది.